అందరూ చూసుకుంటారు. ఆల్రెడీ అలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ముచ్చన్న గారు ఈ రెండో అంశంలో భాగంగా గౌరవనీయులు గవర్నమెంట్ ప్రిన్సిపల్ గారు ఉన్నటువంటి శ్రీ సోమేట్ సార్, లెక్చరర్స్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ గారు, నర్సింగ్ సార్ గారు, డిప్యూటీ సెక్రటరీ గారు నడుస్తున్నారు. వీళ్ళందరి సమక్షంలో ఇంత పెద్ద మంత్రి ముందు మాట్లాడుకుంటూ మనకు భాగ్యించినటువంటి మా సార్ ముచ్చన్న సార్కి, మా సార్ గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మొట్టమొదట గోదావరి ముందు కొంత మీరు సాధ్యాన్ని విషయాలు అన్నందుకు కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. మీరేది కనినమ్మి చెంత చేరితివి, ప్రేమతో జీవించి పెంపు చేయండి. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, పిల్లల గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. ఆటపాటాలలో ఆనందామిచ్చి అరిగిపోయిన శుద్ధ ముక్కోలే నిలచి, అజ్ఞాన చీకట్లు తొలగించి మీరు విజ్ఞాన జ్యోతులు వెలిగించుతారు. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. చదువు సంధ్యలు చెప్పి సంస్కారాన్నిచ్చి, చదువుల్లో సారాలు చక్కగా నేర్పి, బ్రతుకు మార్గము చూపి భవిష్యత్తునిచ్చి, మీ కన్న బిడ్డలోనే కాపాడేటోళ్ళు. కనిపించే దేవుళ్ళు గురువులు మీరు, మా గుండెల్లో కొలువైన దేవుళ్ళు మీరు. ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము, మా గుండెల్లో గుడి కట్టి పూజించుతాము. మరచిపోము మేము మదిలో నాడెప్పుడు, మా గొంతులో కొన ప్రాణం ఉన్నంత వరకు, మా గొంతులో కొన ప్రాణం ఉన్నంత వరకు. గురుదేవా గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలో నా కలకాలం ఉంటారో. మరచిపోము మేము మదిలో నాయకుడు, మా గొంతులో కొన ప్రాణం ఉన్నంత వరకు. గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలో నా కలకాలం ఉంటారో. పేరు తెచ్చిన తల్లి పేరు పెట్టిన తండ్రి పలక బలపానిచ్చి చేయి బట్టి నడిపి మీ చెంతకే చేర్చినారు. మీరే దిక్కని నమ్మి మీ ఒడిలో పెట్టి నిశ్చింతగా ఉండినారు. కొట్టిన తిట్టిన కోపగించిన కళ్ళల్లో నుంచి కడుపులో దయలుంచు. గురుదేవా గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలో నా కలకాలం ఉంటారో. కొట్టిన తిట్టిన కోపగించిన మా మేలు కోరే మా దేవుడు మీరు. గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలో నా కలకాలం ఉంటారో. మరచిపోము మేము మదిలో నాయకుడు, మా గొంతులో కొన ప్రాణం ఉన్నంత వరకు. గురుదేవా మా గుండెల్లో గుడి కట్టుకుంటామో, ఓ ఆచార్య మా మదిలో నా కలకాలం ఉంటారో. మా మదిలో నా చిరకాలం ఉంటారో, మా మదిలో నా కలకాలం ఉంటారో. థ్యాంక్ యూ సార్. నీవు ఒక అమ్మ గురించి పాడాలి. నీవు రూపమిచ్చి నీవు పిడి ధారపోసి, నీ పేగును తెంచి ఇచ్చి ఈ జీవికి జన్మనిచ్చి, నీ రక్తము రంగరించి ముద్దు మురి పాలనిచ్చి, నీ చెమటను చిందించి ఈ దేహమునిచ్చినావు. కూలి పని చేసిన రాజులా పెంచి పస్తులుండి కూడా కడుపు నింపావు. దిక్కు చూప నాకు దివిటి వై వెలిగి, కొవ్వొత్తిలా కరిగి వెలుగునిచ్చావు. దిక్కు చూప నాకు దివిటి వై వెలిగి,
జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జోల పాటలతోటి ఉయ్యాలలు పీ జోగట్టుతూ నన్ను నిద్రపుచ్చవు అమ్మ నీకు వందనము నన్ను కన్న తల్లి నీకు వందనము అమ్మ నీకు వందనము నన్ను కన్న తల్లి నీకు వందనము మరువలేను నీ త్యాగమూలపుడు మరచిపోను నీ త్యాగమూలపుడు ఈ మట్టిలో దేహము కలిసేంత వరకు అమ్మ నీకు వందనము నన్ను కన్న తల్లి నీకు వందనము నాన్న నీకు వందనము నన్ను కన్న తండ్రి నీకు వందనము అమ్మ నీకు వందనము నన్ను కన్న తల్లి నీకు వందనము నాన్న నీకు వందనము నన్ను కన్న తండ్రి నీకు వందనము. థ్యాంక్ యూ. Still he is and putting his name to proper use. సభాధ్యక్షుడు చెప్పాలంటే ప్రతి ఒక్కరి పేరు చెప్పాలంటే టైం పడుతుంది. ఎందుకంటే ఇందులో చాలా మంది నాకు సంబంధించిన వాళ్ళే. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సురేందర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారు భవిష్యత్ జీవితాన్ని సుఖశాంతులతో ప్రశాంతంగా ఇంకా ఎక్కువ వేగంతో తేజంతో నేర్చుకున్నాను. జూనియర్ లెక్చరర్ జాబ్ వస్తే చారిగా రిగార్డింగ్ ది సెంట్రల్ లా దాని గురించి తప్పకుండా వారు ఇక్కడ కూడా తీసుకుంటారు. ఇది ప్రత్యేక సమావేశం పెట్టారు సోదరు రెడ్డి గారు వారి కోరిక మేరకు మీరందరికీ. తెలంగాణ రాష్ట్రాన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం జైకారములోన పల్లె జైపారము జన్మస్థలము ప్రకృతి ఒడిలోన పుణ్యస్థలము పల్లె జైపారము జన్మస్థలము ప్రకృతి ఒడిలోన పుణ్యస్థలము పూసెను ఊరిలోన పూసెను ఊరిలోన వెదజల్లె పరిమళము గ్రామ గ్రామాన ఎన్ని నోములు నోసెను సుదర్శనమ్మ ఏమి పూజలు చేసెను మీ అమ్మ ఎన్ని నోములు నోసెను మీ అమ్మ ఏమి పూజలు చేసెను ఆయమ్మ గర్భాన నోము ఫలము తండ్రి వెంకటరెడ్డిని నించే జ్ఞాన ఫలము ఎన్ని నోములు నోసెను మీ అమ్మ ఏమి పూజలు చేసెను ఎన్ని నోములు నోసెను మీ అమ్మ ఏమి పూజలు చేసెను బాల్యాన కష్టాలు బాధలెదురైన పట్టుదలతో చదివే ఆనాటి కాలాన బాల్యాన కష్టాలు బాధలెదురైన పట్టుదలతో చదివే ఆనాటి కాలాన చుక్కల్లో చంద్రుడు లెక్కల్లో మొనగాడు విద్యాశాఖలో ఉద్యోగమును పొందే ఏళ్ళకేళ్ళు గడిచే మంచి పేరు పొందే విద్యార్థి సేవలో నిమగ్నమైనాడు ఎన్ని నోములు నోచెనో మీ అమ్మ ఏమి పూజలు చేసెనో ఆయమ్మ గర్భాన నోము ఫలము తండ్రి వెంకటరెడ్డిని మించే జ్ఞాన ఫలము ఎన్ని నోములు నోచెనో మీ అమ్మ ఏమి పూజలు చేసెనో. తండ్రి వెంకటరెడ్డి గారు 105 ఏళ్ళు బతికారు. 106 ఏళ్ళు 106 ఇయర్స్ వారి యొక్క తండ్రి గారి యొక్క జీవితకాలం. ఇంత గొప్ప తండ్రిని మించినటువంటి జ్ఞానఫలము, ఒక మంచి మనిషి, మంచి విద్యావేత్త, గొప్ప రచయిత, కవి గాయకులు, మార్గదర్శకులు, ఆత్మీయులు, పలకరింపు, చిన్న అయినా సారని పిలుస్తారు. నేను చాలా ఆయన నిజంగా శిష్యులు లాంటి వారు. నేను అలాంటి వ్యక్తి మమ్మల్ని కూడా సార్ అంటారు. ఆయన గొప్పతనం అది గర్వం నిజరివి అనమాట. మంచి మనసు, మంచి మనసు, మాట, తీరు, ఆయన పలకరింపు అంత అద్భుతమైనటువంటిది. ఇంత మంచి గురువును కోల్పోయినటువంటి కళాశాల నిజంగా లోటు ఎవరు తీర్చరు. ఇక్కడ ఆయన ఉంటే ఇంకా ఆ పిల్లలు బాగుపడేవాళ్ళు, గొప్పగా ఉండేవాళ్ళు. అందుకోసమే వీడ్కోలేనటువంటి సందర్భంలో ఆయన ఆ పిల్లలు మరి వాళ్ళు నాకు వీడ్కోలే వద్దు, అసలు
ఇది ఆత్మీయుల బంధన. పేరు బంధం కంటే గొప్ప బంధం ఆత్మీయ బంధం. కాబట్టి మళ్ళీ ఎప్పుడు వస్తారో మా మనసులోని మాటలన్నీ ఎప్పుడు వింటారో, మంచి మనుషులు మళ్ళీ ఎప్పుడు వస్తారో మా మనసులోని మాటలన్నీ ఎప్పుడు వింటారో. ఒకటి కాదు రెండు కాదు ఏళ్ళకేళ్ళు పనిచేసి వెళ్ళిపోయే సారు మళ్ళీ నాడొస్తారు మీరు, మంచి మనుషులు మళ్ళీ ఎప్పుడు వస్తారో మా మనసులోని మాటలన్నీ ఎప్పుడు వింటారో, మంచి మనుషులు మళ్ళీ ఎప్పుడు వస్తారో మా మనసులోని మాటలన్నీ ఎప్పుడు వింటారో. చేసిన మీ సేవలకు సంతసించి సర్కారు, చేసిన మీ సేవలకు సంతసించి సర్కారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు నుంచి గౌరవించే మంచి మనుషులు మళ్ళీ ఎప్పుడు వస్తారు మా మనసులోని మాటలన్నీ ఎప్పుడు వింటారో, మంచి మనుషులు మళ్ళీ ఎప్పుడు వస్తారు మా మనసులోని మాటలన్నీ ఎప్పుడు వింటారో. కార్యదీక్ష పట్టుదల కర్తవ్యము నదిలో, స్నేహము సహనము వినయము విరము సేవడిలో, జీవన సంఘర్షణలో విజయులై మీరు కడదాకా మాకొక్క కబురం చాలు. అమవీరి వెలుచున్న మరపురాని వేళ మన సేవ మూగబోయే మాటలే దాకా, ఆనాటి ఆపాత మధురాలు మీలో చిరకాలము కలకాలము నిలుచుంది మదిలో, ఆనాటి ఆపాత మధురాలు మీలో చిరకాలము కలకాలము నిలుచుంది మదిలో. గతమంతా మధుమధురం మధురాతి మధురం మరచిపోని మరపురాని మధుర జ్ఞాపకం, ఎదలో సుధరించిన ఈ సమయం ఈ వేళ నా నోట నీ తోలు దీపం, ఆనాటి ఆపాత మధురాలు మీలో చిరకాలం కలకాలం నిలుచుంది మదిలో. అమవీరి వెలుచున్న మరపురాని వేళ ఏమిచ్చుకోము నీకేమి వాగలము, ఏమిచ్చుకోము నీకేమి వాగలము, మా మనసులోని మాటలే కానుకలు మీకు, ఆనాటి ఆపాత మధురాలు మీలో చిరకాలము కలకాలము నిలుచును మీ మదిలో, చిరకాలము కలకాలము నిలుచును మీ మదిలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా వినాలి, ఇంకా వినాలి. అదమ్మ పాట. అమ్మతో నేను అనే ఒక పుస్తకంలో ఉచ్చన్న సార్ వాళ్ళ మదర్ లింగమ్మ గారు చాలా కష్టపడి ఆమెను పెంచి సాగి చదివించిన తర్వాత ఆయన జీవితంలో స్థిరపడి అనేక మందికి సేవ చేస్తున్న తరుణంలో అమ్మ పాద పూజ చేయాలా, అమ్మ పండుగ అనే ఒక కొత్త టైటిల్ పెట్టేసి ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేశారు. ఆ సందర్భంలో అమ్మ పండుగ మరియు అమ్మతో నేను ఈ రెండు పదాలు కొత్తగా బయటకు వచ్చేసినాయి. అమ్మ పండుగ అమ్మతో నేను, అమ్మతో నేను అనే పుస్తకం, అమ్మ పండుగ అనేటువంటి కొత్త పదం. అమ్మ పండుగ ఏంటి అనేటువంటిది మనకు అనిపిస్తుంది. అవును, అమ్మ పండుగ అంటే అమ్మ 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 కోసం పండుగ చేద్దాం. చాలామంది మేము వాడుతున్న క్రమంలో, మేము పాలపూజ చేసే క్రమంలో ఒక మాట అంటాం. ఏమంటామంటే, అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నుల్లే దేవుళ్ళురా, నీ ధ్యానమున వారు నీ ప్రాణమైనారు, నీ శ్వాసలో వారు నిండి పండైనారు. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు, కాస్త కనికరమ్మును చూపరా నిన్ను గన్నుల్లే దేవుళ్ళురా. ఇప్పుడు వస్తుంది పాట. అన్న వాసన నాడు పిండకు నదియేలా, అన్న వాసన నాడు పిండకు నదియేలా, తిండి యాలకు పెట్టారా వారి తల్లి దీవెనలందారా. అమ్మ నాన్నకు మొక్కరా ఆది దేవుళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళు పోయిన తర్వాత ఒక 20 ఏళ్ళు 1 లక్ష మంది భోజనాలు పెట్టేసి ఒక 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టేస్తే వాళ్ళ ఆత్మ శాంతిస్తుందా? బతికినప్పుడు అన్నం పెట్టకపోతే విలువ పొందే తీసుకుపోతుంది అని ఆలోచించి అమ్మ బ్రతికున్నప్పుడే పండుగ చేస్తారని
చనిపోతాను అనమాట. అందుకోసం చనిపోయిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు వస్తుంది, ఎన్ని తర్వాత ఇస్తుంది, ఎన్ని బాడీస్ పెడుతుంది, ఎంత లిక్కర్ తెస్తుంది, ఎంత పెద్ద వైభవం చేస్తుంది. బతికినప్పుడు కొంచెం సమయం మాటలు ఇచ్చేసి ఆమెకు భోజనం పెట్టేసి అవి ఆలపాల చూసుకొని నాకు మరణాన్ని మంచిగా అయ్యి బిడ్డ, నాకు మరణాన్ని మంచిగా అమ్మ కడుపులోకి బయటకు వచ్చినప్పుడు బాధపడుతూ ఏడ్చుకుంటూ వచ్చాను. మళ్ళీ ఏడ్చుకుంటూ పోదు బిడ్డ పైకి అని చెప్పేసి అమ్మ కోరికను మన్నించి అమ్మ పండుగ చేసేసి బ్రతికున్నప్పుడే నీకు సేవ చేస్తా, ఈ ప్రపంచాన్ని నేను దిక్సూచిస్తాను అని చెప్పేసి చేసినటువంటి మా సార్ గొప్ప సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకోసం ఆ పాట ఆయన ఆ అమ్మ పండుగను పురస్కరించుకొని చాలా మంది పాటలు రాసినాం మేము. నేను పాట రాశాను, సారు పాట రాశాను. సారు మాట ఒక్క పాట, ఆ పాటలో ఒక్క అంశాలు ఎందుకంటే సమయం తక్కువ చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సార్ రాసిన ఒక్క పదం పాడతాను. నీవు రూపమిచ్చి నీవు ధారబోసి నీ పేగును తెంచి ఇచ్చి ఈ జీవికి జన్మనిచ్చి నీ రక్తము రంగరించి ముద్దురి పాలనిచ్చి నీ చెమటను చిందించి ఈ దేహమునిచ్చినావు. కూలి పని చేసిన రాజులా వెంచి పస్తులుండి కూడా కడుపు నింపావు. రాసింది సురేష్ సార్, లింగంలో గురించి రాసిన పాట. ఈ పదాలని అక్షరాన్ని ఈ సార్లు అమ్మ గురించి. కూలి పని చేసిన రాజులా వెంచి పస్తులుండి కూడా కడుపు నింపావు. దిక్కు చూప నాకు తిరిగి వై వెలిగి కొవ్వొత్తిగా కరిగి వెలుగునిచ్చావు. అమ్మని ఒడిలోన కమ్మని రాగాల జోల పాటలు వింటూ మురిసిపోయాను. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. జోల పాటలతోటి ఉయ్యాలను పిలిచో కొట్టుతూ నన్ను నిద్రపుచ్చావు. అమ్మ నీకు వందనము, నన్ను తల్లి నీకు వందనం. అమ్మ నీకు వందనము, నన్ను కమ్మ నీకు వందనం. మరువలేను నీ త్యాగము చెప్పుడు, మరచిపోను నీ త్యాగము చెప్పుడు, మట్టిలో దేహము కలిసేంత వరకు. అమ్మ నీకు వందనం, నన్ను తల్లి నీకు వందనం. అమ్మ నీకు వందనం, నన్ను తల్లి నీకు వందనం. మరువలేను నీ త్యాగము చెప్పుడు, మట్టిలో దేహము కలిసేంత వరకు. అమ్మ నీకు వందనం, నన్ను తల్లి నీకు వందనం. అమ్మ నీకు వందనం, నన్ను తల్లి నీకు వందనం. సార్ పాట చాలా పెద్దది. నేను కొంచెం రాసి అమ్మతో నేను అనే ఈ పుస్తకం చదవండి. చాలా అద్భుతమైనటువంటి మహనీయుల మాటలు ఉంటాయి. ఆయన గురించాలంటే పదాలు, కవితలు, పాటలు ఉంటాయి దీంట్లో. చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇట్లా ఉన్నారు. ఎవరేమి ఇచ్చినా ఎంగిలి చేయక కొంగు చాటున తెచ్చి దాచిపెట్టి జ్వరము నాకున్నచో జాగరణము చేసి పత్యంబుని ఉండి స్వస్థపరచి గాయము నాకైన కన్నీరు నుగాచి కంటికి రెప్పవై కాపలుండి. గాయము నాకైన కన్నీరు నుగాచి కంటికి రెప్పవై కాపలుండి. పస్తులు నీ ఉండి పాలను నాకిచ్చి దీర్ఘాయురస్తని దీవెనిచ్చి నాలుగు మాటలు నేర్పించి నడత నేర్పి తోలు బొమ్మను సంగ జీవాలయమున మనిషిగా నిలిపినట్టిని మమతకు నేను వందనములు చేతునమ్మని పాదములకు. అమ్మా నీ కొందనాలమ్మా, నన్ను తల్లి రమాయమ్మ. అమ్మా నీ కొందనాలమ్మా, నన్ను తల్లి రమాయమ్మ. అవమాసాలు నన్ను మోసినవు, పురిటి నొప్పుల బాధ కూర్చినవు, నీ పుడమి పైన జన్మనిచ్చినావు.
ఏమీ లేని మన బతుకులల్లా నాదంతా మాకే చిన్నమ్మ అని అడిగినప్పుడు చిన్నానంటూ ఉపవాసం ఉన్నారు. అమ్మా నీ కొందనాలమ్మ నన్ను తల్లిలో మాయమ్మ. అమ్మా నీ కొందనాలమ్మ నన్ను తల్లిలో మాయమ్మ. నీవు లేక నేను లేనమ్మా, ఈ జన్మ నీవు పెట్టిన భిక్ష పోనమ్మా. నీ రుణమెట్లా నేను పోనమ్మా, జన్మ సార్థకం పెట్లో పోనమ్మా. దేవుడే కరుణించి వరము కోరామంటే, దేవుడే కరుణించి వరము కోరామంటే అమ్మకు అమ్మయ్య జన్మనీయమంట. అమ్మా నీ కొందనాలమ్మా తల్లిలో లింగమ్మ. అమ్మా నీ కొందనాలమ్మా తల్లిలో లింగమ్మ. అమ్మా నీ కొందనాలమ్మ తల్లిలో మాయమ్మ. ఇది నేను రాసిన పాట, సార్ రాసిన పాట అది తెలుస్తుంది. థ్యాంక్ యూ శంకర్ సార్. ఇస్తారు సినిమా ఓకే సార్. అంటే వందల మందికి యోగా నేర్పుతున్నాడు. యోగా నిత్యము రోజు నశిపోకుండా రావడం చాలా సంతోషము. ఎస్, రామ్దేవ్ బాబా యొక్క ప్రియమైన శిష్యుడు మన లక్ష్మణ అండి. ఎస్, వేదిక మీద ఉన్న పెద్దలు, అంటే వయసులో చిన్న వాళ్ళైన హనుమంతరెడ్డి గారు కానీ, ఇంగ్లీష్ లెక్చరర్ మనోహర్ గారు, ప్రసోద్ రెడ్డి గారు కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను రిటైర్ అయ్యి 18 years అయింది. 2008లో ఇంటర్మీడియట్ బోర్డు నుంచి రిటైర్ అయిన డిప్యూటీ సెక్రటరీ. ఉపాధ్యాయుడు శ్రీ రుద్రారెడ్డి గారు, సునీల్ గారిని ఆత్మహత్య అయింది దగ్గర. నేను మాత్రము ఓన్లీ నా సోదరుడికి చెప్తా, మిగిలిన విషయాల గురించి తర్వాత మాట్లాడుతుంది చాలా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సురేందర్ రెడ్డికి సన్మాన సభను ఏర్పాటు చేసిన ఈ ముచ్చన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను నిజంగా సురేందర్ రెడ్డి సన్మాన సభలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఎందుకంటే మన 4th వచ్చిన అదే ఫిబ్రవరి ఎప్పుడు దొరికే అవకాశం ఉండేది, అదే ఉండేది కాదు. కాబట్టి అలా ముఖ్యంగా గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అతని మిత్రులకు బంధువులకు అందరికీ కూడా అభివృద్ధి చెప్తూ, ముఖ్యంగా ఇక్కడ మాకు ముఖ్యంగా నాకు బ్రదరు హనుమంత్ రెడ్డి, తమ్ముడు సురేందర్ రెడ్డి, ఇద్దరు పెద్దలు ఉండేవాళ్ళు. ఆయన మహా మేధావి, ఆరేటరు, అనర్గంగా మాట్లాడతారు, మోటివేటరు. ఈయన మొత్తం కవి, రచయిత అనేవాళ్ళు. కానీ ఈ మధ్యన వీళ్ళకి అంటే వాళ్ళకి మోటివేషన్ పెట్టుకుంటూ ఉంటాము. అంటే మంచి నాకు ఎలాంటి అవకాశం లేవు, నాకు దగ్గర ఆ కళ లేదు. నేను ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ మాత్రమే వెళ్ళగలుగుతున్నాను. ఆ రకంగా నాకు అన్ని విధాల వీళ్ళిద్దరూ సహకరించేవాళ్ళు. నాకు ప్రిన్సిపాల్గా పనిచేసిండు, నాకు ఏదైతే మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో జూనియర్ అసోసియేషన్ కూడా బాగా సహకరించేవాడు. నేను ప్రజెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ప్రతి విషయంలో నాకు సహకరించేవాడు. అదేవిధంగా నేను వెళ్ళినాక నేను విద్య లేక ఆ తర్వాత ఇతను ప్రజెంట్గా చేసుకునే అవకాశం కల్పించాను. ఈ రకంగా ప్రతి విషయంలో కూడా మాకు మా జిల్లా ఎగ్జామ్స్లో కానీ ప్రతి విషయంలో మాకు ఈ సురేందర్ సహకరించేవాడు. ముఖ్యంగా సురేందర్ రెడ్డి ధ్యాస ఉంటుంటాడు. నేను చెప్పేవాడిని, నువ్వు పిల్లలు చెప్పడమే కాదు, మన పిల్లలు చూసుకోవాల్సిన మనకు అవసరం ఉంది, ఇల్లు కట్టుకోవాల్సి ఉంది అంటే కూడా ఈ పరిస్థితి వాళ్ళు ఎంతసేపు పిల్లలు చదువు చెప్పాలి, పిల్లలతో బాగు చేయాలి అని ఆలోచించింది. ఆ రకంగా ఈ మధ్యకాలంలో ప్రతిరోజు తన వీడియోస్ మాట్లాడడం అంత నాలెడ్జ్ అనేది అందరికీ ఉండదు. నేను మామూలు ఒక అదే చూస్తే చాలా రిలాక్స్ రాసింది. వీళ్ళ కవితలు, పద్ధతులు, వీళ్ళ విషయంలో ఆరేటలు ఎన్ని ఉండేవి. రైలు పరిచయం, రైలు ప్రయాణం తర్వాత పరిచయం పెరిగింది. కవి ఆయన అక్కడే చెప్తాను నేను, రమణీయ కపోలాలపై వెలిసే నక్కంకరు, రాత్రి రమణీయ కపోలాలపై వెలిసే నక్కంకరు,
పగలు నీటి వాక్యాలు విదజలిగే దివంకర్, రాత్రి పగలు అనే కొలకలాలు ధరించిన లో ఆలోచన సులోచన సవరిస్తే కనిపిస్తుంది వీరి దిగంబరత. రుద్రారెడ్డి సార్ చిన్న సన్మానం, ఎందుకంటే నల్గొండ యూనివర్సిటీ ఛాన్సలర్ అంజరెడ్డి సార్, ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ అంజరెడ్డి సార్, ఒక్కొక్క వ్యక్తి వేలు లక్షల మందిని ప్రభావితం చేయగలిగిన గొప్ప వ్యక్తులు. ఇది నిజంగా సరస్వతి సభ. పిఎంలో భారతదేశం ఉమెన్ రిసోర్సెస్ మినిస్టర్తో గంటల తరబడి ప్రతిరోజు, ఎందుకంటే జగద్గురు మనం వివేకానందం చూడలేదు. వాళ్ళు వాళ్ళ గురించి, వ్యక్తి గురించి కాకుండా వ్యవస్థ గురించి మాట్లాడే వాళ్ళే నిజమైన జగద్గురువులు. సార్ గురించి చెప్పాలంటే వాళ్ళ మేడం హైమావతి గారు, డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ గైనకాలజీ. ₹1 ప్రైవేట్ ప్రాక్టీస్ చేయాలి, చెప్పడం కాదు ఆచరించి చూపాలి. సమాజంలో ఒక ఆదర్శాన్ని, త్యాగాన్ని ఆచరించాలని చెప్పి ఎందుకు వారి గురించి చెప్తున్నా అంటే అదొక ఆదర్శం ఉండాలి, ఆయనకి ఇష్టం ఉండదు. తల్లికి పసిపిల్లవాళ్ళగా సేవ చేసాను, అంత బిజీగా ఉండి మేము నా అదృష్టంగా భావిస్తాను. ఇలాంటి వ్యక్తులు భగవంతుడు నాకు పరిచయం చేసినందుకు, వారితో ప్రయాణం చేసే అవకాశం నాకు దొరికినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తా. కన్యాశుల్కంలో గిరీశం ఒక మాట చెప్తాడు, టాకింగ్ టు మీ ఇట్స్ సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటాడు. మా గౌరీశంకర్ సార్కి తెలుసు, మాట్లాడమే విద్య. ఇలాంటి గొప్ప వ్యక్తుల పక్కన కూర్చుంటే చాలు ఆ సుగంధం, ఉప్పు ఎట్లయితే గంధం, ఆ వాసన వస్తుందో అలాంటి గొప్ప గొప్ప విషయాలు మీ నుంచి నేర్చుకున్నాం సార్. చాలా ఉంటాయి, 2 విషయాలు అందరికీ ఉపయోగపడేవి. మరి మేడం గారు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మననే రిటైర్ అయిన, ఎంత సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటే వాళ్ళకి చూసి నేర్చుకోవాలి. సారు అంతకంటే గొప్ప సమాజ సేవలో తరించిపోతూ ఉన్నారు. నిరంతరం తన గురించి, తన కుటుంబం గురించి కాకుండా వ్యవస్థ గురించి, ఈరోజు కూడా సమాజానికి పట్టిన రోగాల గురించి, వాటిని ఆ జాడ్యాలను వదిలించుకుంటేనే ఆదర్శవంతమైన సమాజం ఉంటుందని చెప్పి వారి తపన మనల్ని ఆలోచింపచేయాలని చెప్పి వారు చెప్పిన మాటలు, అది మనకు ఆదర్శం. కాబట్టి ఒక నిజమైన గురువు సమాజం గురించి, లోక కళ్యాణం గురించి ఆలోచిస్తారు అనడానికి అంత పెద్దవాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. మిత్రులారా, కూర్చొన్న ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని అంటే నా గురించి కాదు, నిజంగా గొప్ప వ్యక్తులను కలవాలి. ఆ రోజు ఆ నైమిషారణ్యంలో మరి ఆ మునులు లోక కళ్యాణం గురించి సత్రయాగం చేసినట్టు ఇది అంత గొప్ప ప్రదేశం. మా కూర్చొన్న వాళ్ళ కుమారుడు ఇక్కడ చేసినటువంటి ప్రదేశంలో మన గురించి ఆ స్వార్థ సంకుచిత భావాన్ని పక్కన పెట్టి మన అనుభవాన్ని అంతా సమాజం గురించి, వ్యవస్థ గురించి ఆలోచిస్తే బాగుంటుందని అంటే పట్టుబట్టి నా పేరు పెట్టి మేము ఆర్డర్ చేస్తున్నాం, మా మాట కాదనొద్దంటే నాకు ఎవరికి ఇష్టం ఉండదు. మా మురళి సారు అమ్మ గురించి పుస్తకం రాస్తే ఒక తుపాకి తూట వదిలేదు. అమ్మకు సేవ చేసి చెప్పుకునే దిక్కుమాల పని అంతకంటే ఇంకొకటి ఏముంటుంది? అంతకంటే పని మాకు పిల్లలు చేయాల్సిన పని ఏముంటుంది? చేసి కూడా చెప్పుకోవాలంటే నిజంగా అమ్మకు సేవ చేసి చెప్పుకోవడం అంత నీచమైన పని ఇంకొకటి ఉండదు. కానీ ఈరోజు మాతృదేవోభవ అన్న దేశంలో ఈ వృద్ధాశ్రమాలు, పేరెంట్స్ను వృద్ధాశ్రమాలకు పంపించే ఒక విష సంస్కృతి ఇక్కడ మొదలైంది. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పాల్సిన అవసరం ఉందేమో సార్. అలాంటి మురళి సార్ రావడం, ఆయన ప్రతి మాట సమాజం గురించి, ఆయన గురించి చెప్పుకోలేదు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం పేరు మీద మన సంస్కృతి మొత్తం సంప్రదాయాలను మంటగలిపే ఒక విష బీజం నాటబోతుంది. కాబట్టి మనమంతా మేల్కొనాలని చెప్పి సార్ చెప్పడం, కుల, మత, వర్గ, ప్రాంతాల పేరు మీద సమాజాన్ని నెట్టిన సార్ ఎప్పుడు చెప్తాడు, పివి నరసింహారావు కాలేజీ ఒరే అని పిలుచుకుంటాడు. సార్ కూడా చెప్తాడు, మహబూబ్ నగర్ వెళ్తే ఆ రోజు సమాజంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆ పెద్ద సర్పంచ్ కావచ్చు, మినిస్టర్ కావచ్చు, పనిచేసే కూలివాడి పిల్లలు కూడా ఒకే దగ్గర కూర్చొని చదువుకున్నారు. కాబట్టి కృష్ణుడు, కుచేలుడు మిత్రులు ఎట్లయినో ఈరోజు మనం
ధనిక వర్గం అంతా కార్పొరేట్లో చదువుతూ ఉంటే బీద వాళ్ళు ఎస్సీలు ఒక్క దగ్గర, ఎస్టీలు ఒక్క దగ్గర, ముస్లిం మైనారిటీలు ఒక్క దగ్గర చదివితే ఐకమత్యం ఆదర్శవంతం ఎక్కడి నుంచి వస్తుంది? మనం విషయాలు నాటుకుంటూ అమృతం రావాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం? మేధావులం కాబట్టి మార్పు కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రోజు సమాజానికి ఏది అవసరమో ఇక్కడ కూడా సారు మరి నిద్రలో కూడా ఇదే ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళ నిజమైన గురువులు సారుతో పాటు కారులో ప్రయాణించడం. ఆయన కుటుంబ వ్యవస్థ, భారతదేశం గొప్పతనం అంటే కుటుంబ వ్యవస్థ కాబట్టి ఆయన ఒక మందు, సర్వరోగ నివారణ, అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ అనేది మనం వింటాం. కానీ ఆయన చెప్పిన మాట